యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో ఈ పండుగలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి, ప్రభువును ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. అదేవిధంగా ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకు, వారి కుటుంబానికి, అదేవిధంగా సంఘ నాయకులకు అనేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కృతజ్ఞతార్పణల పండుగ మనం చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి 3 పండుగలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ మన బాప్టిస్ట్ చర్చ్ క్యాలెండర్లో ఉండేటువంటి పండుగ. దీన్నే బైబిల్ గ్రంథంలో వారముల పండుగ అన్నారు. ఆ 7 వారాలు 7 ఏళ్ళు 49 + 1 50వ రోజున వస్తుంది కాబట్టి గ్రీకులో పెంతుకొస్తు పండుగ అన్నారు. కొత్త నిబంధనలో వారముల పండుగనే పెంతుకొస్తు పండుగ అన్నారు. అదేవిధంగా చాలా పేర్లు దీనికి వాడబడ్డాయి. 4-5 పేర్లు. కోత పండుగ అన్నారు, ప్రథమ ఫలముల పండుగ అన్నారు. సో ఇట్లాంటి అనేక పదాలతో వాడబడిన సంఘంలో మాత్రం మా చిన్నప్పటి నుంచి ఎక్కువగా వాడుకలో ఉన్న పదం ఏంటంటే కానుకల పండుగ అండి. కానుకల పండుగ. సో ఒకప్పుడు అంతా పొలాలు ఇలాంటి ప్రదేశాలు ఎక్కువ ఉండడం వలన మా చిన్నప్పుడైతే పిఠాపురంలో మా నాన్నగారు పనిచేసేటప్పుడు ధాన్యం బస్తాలు, కోళ్ళు ఇవన్నీ చాలా వచ్చాయన్నమాట. 10-15 కోళ్ళు, ఆ ముందంతా బోలని ధాన్యం బస్తాలు ఇట్లా ఉండేవి. కాలక్రమేణా పొలం పని చేసుకున్న వాళ్ళకంటే ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఎక్కువ అవడం, సో బియ్యం బస్తాలు నెమ్మదిగా ధాన్యం బస్తాలు తగ్గడం ఏంటి, అదేవిధంగా కోళ్ళు తగ్గడం. ఇక్కడ కోళ్ళు ఉంటాయేమో చూశాను ఏంటి, కోళ్ళు లేవు. సో అయినప్పటికీ ఈ డెకరేషన్ ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఏదేమైనా మనము దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఈ పండుగ సీజన్ బట్టి దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. అదేవిధంగా సాధారణంగా నేను పనిచేసేటువంటి చర్చలు ఏంటంటే ఈ పండుగకి 1 నెల రోజులు సిద్ధపాటు ఉంటుందన్నమాట. చాలా బుధవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు మొత్తం అంతా కూడా దీని మీదే ధ్యానం చేయడం అనేది, అంటే క్రిస్మస్కి 1 నెల ఎలా ధ్యానం చేస్తామో, ఈస్టర్ పండుగకి ఏ విధంగా 1 నెల ధ్యానం చేస్తామో, దీనికి కూడా 1 నెల ధ్యానం చేస్తాం. సో చాలా విలువైనటువంటి ఈ పండుగ బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు చాలా ఉన్నతమైనటువంటి పండుగ. కేవలం కానుకల పండుగ అని మనం పిలుచుకునే దానికంటే బైబిల్లో ఉన్నటువంటి పదజాలంతో పిలుచుకోవడం చాలా లోతైన అర్థవంతమైనటువంటి పండుగ అని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ పండుగ యొక్క ఏంటంటే మనం చేసేటువంటిది ఇదంతా కూడా చాలా చక్కనిది. మనం నూతన నిబంధనలో చక్కగా దీన్ని ప్రాపర్ వేలో డిజైన్ చేసుకున్నాం. ఆ రోజుల్లో ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి, నేను పండుగ నేపథ్యం చెప్తున్నాను, అంటే ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళను కానీ పైన ఇశ్రాయేలీలకు దేవుడు భూమినిచ్చాడు. భూమినిచ్చి ఈ దేశం మీది అని ఊరుకోలేదు. ఈ దేశంలో 12 గోత్రాల, ఈ గోత్రానికి ఇక్కడి నుంచి ఇక్కడికి సరిహద్దు అని ఏ గోత్రానికి ఆ గోత్రం ఇచ్చి మళ్ళీ కొన్ని ఊర్లు లేవీయులకి ఇచ్చాడు. ఈ మిగిలిన ప్రాంతాన్ని ఏం చేశారంటే ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ పంచుకున్నారు. సో ఒక ఇల్లు ఉంది నాకు అంటే నేను కొనుక్కున్నది కాదు, ఒక పంట స్థలం ఉంది అంటే నేను సంపాదించింది కాదు. అదేంటి, దేవుడు నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన భూమిని ఆయన నాకు ఇచ్చాడు. ఈ భాగం నాకు వచ్చింది, దాంట్లో నేను అనుభవిస్తాను, పండిస్తాను, ఇవన్నీ చేస్తాను, తర్వాత నా బిడ్డలకి ఇస్తాను. నా బిడ్డలు పండించుకుంటారు, ఇవన్నీ చేస్తారు, తర్వాత వాళ్ళ బిడ్డలకి ఇస్తారు. ఒకవేళ ఎవరైనా అమ్మేసుకున్నా మరలా 50వ సంవత్సరం రోజున ఆ భూమి, ఆ పంట స్థలం మళ్ళీ ఓనర్ గారికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క వేదాంతంలో ఉన్నటువంటి విషయం ఎప్పుడు కూడా భూమి దేవుడిది, ఎవరిది కాదు. దేవుడు ఈ భూమిని వాళ్ళకి ఇచ్చాడు, దాన్ని పండించుకోవడం వరకే. భూమి యెహోవాది. కాబట్టి మరి భూమి, ఒకరు భూమిలో నేను సేద్యం చేస్తానంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? స్థలం నాది కాదు కానీ అందులో పంట వేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. దాని అర్థం ఏంటి? నేను కౌలుకి చేస్తున్నాను, అదనమాట. సో కౌలుకి దేనికి ఇచ్చారో నేను కౌలుకి తీసుకున్నాను, ఈ భూమి నాది కాదు, ఈ పంట స్థలం నాది కాదు,
నేను కౌలుకి ఇచ్చినటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి చెల్లించాల్సింది చెల్లించి వచ్చే సంవత్సరానికి దాన్ని రెన్యూ చేసుకోవాలి, అంటే దాన్ని మరలా కౌలుకి తీసుకోవాలి. దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఆ సమయాన్ని మనము ఈ విధంగా వాడే వారముల పండుగ, కోత పండుగ, కృతజ్ఞత అర్పణ పండుగ, ఇట్లాంటి పదజాలంతో మనం పిలుస్తూ వచ్చానమాట. కాబట్టి ఇశ్రాయేలీలు ఏం చేయాలన్నమాట, ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ప్రతి పురుషుడు వెళ్తాడు, వెళ్ళి ఒక గంపలో ఈ పండినటువంటి పంటలు ఇవన్నీ కూడా తీసుకొస్తాడు. ఆ గంపను దేవుని సన్నిధి తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఆ గంపలో ఉన్న వాటిని పట్టుకుని ఇట్లాగ అల్లాడిస్తాడు. అల్లాడించి బలిపీఠం దగ్గర పెట్టిన తర్వాత ఇతను చెప్తానమాట, ఇదిగో నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు 26 అధ్యాయంలో ఉంటుంది ద్వితీయోపదేశకాండలో. అతడు కొద్దిమందిగా ఐగుప్తుకు వెళ్ళాడు, ఎట్లాగా అయింది కథ అంతా చెప్పి యెహోవా చూడండి, నేను ఒక మాట చదువుతాను. 26వ అధ్యాయము 9వ వచనం. ఈ స్థలమును నాకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చాను. కాబట్టి యెహోవా చూడండి, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడని యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడని యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడని యెహోవా సన్నిధిని నమస్కారము చేసి సంతోషించాలి అని చెప్పాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలవి. నువ్వు నాకు ఈ భూమిని ఇచ్చావు, ఒకవేళ నేను పండక్కి రాకుండా ఈ యొక్క గంప తీసుకురాకుండా నేను నెగ్లెక్ట్ చేసినట్లయితే దేవుడు ఆ స్థలాన్ని నాకు ఇవ్వలేదు అన్నట్లుగా నేను గర్వం వచ్చి ఇష్టానుసారంగా జీవిస్తున్నానని ఇది అప్డేట్ చేసుకుంటున్నారు, రెన్యూ చేసుకుంటున్నారు. ప్రభువా నేను ఓనర్ని కాదు. సో ఈ పండుగ నాకు ఇవ్వబడినటువంటి భూమి, నాకు ఇవ్వబడినటువంటి నేను సేద్యం చేసుకునేటువంటిది అంతటికి ఓనర్ని నేను కాదు, దేవుడు. నేను ఆయన మీద ఆధారపడ్డాను. ఆయన నాకు ఈ భూమిని ఇవ్వకపోతే నా పిల్లలు తినడానికి తిండి లేదు, ఆయన నాకు ఇంటి స్థలం ఇవ్వకపోతే నేను ఉండడానికి ఇల్లు లేదు. కనుక దేవునితో నా సంబంధాన్ని, ఈ స్థలం యొక్క ఓనర్ గారితో, నేను అనుభవిస్తున్నటువంటి ఈ స్థలం గల ఓనర్ గారితో నేను నా సంబంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాను, రెన్యూ చేసుకుంటున్నాను. ఆ రిలేషన్షిప్ని, ఆ బంధాన్ని బలోపేతం చేసుకునేటువంటి పండుగ ఇది. సో కాబట్టి ఏదో ఇప్పుడు నేను అర్పిస్తే వచ్చి పంటకాలానికి ఎక్కువ పంట ఇస్తాడని కాదు దాని అర్థం. ఆల్రెడీ అయిపోయిన దానికి కృతజ్ఞతతో, ప్రభువా నాకు ఈ స్థలం ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు, ఇదిగో ఈ పంటను నేను తీసుకుని వచ్చాను. చాలా స్పష్టంగా ఆ పదజాలము మనం చూస్తాం అండి. నేను తెచ్చి ఉన్నాను, నేను నీకు అర్పిస్తున్నానో లేకపోతే నేను నీకు ఇస్తున్నానో కాదు. ఏం చేస్తున్నావు, నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, పే చేస్తున్నావు. నేను తెచ్చి ఉన్నాను, నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నాను అని నీ దేవుడని యెహోవా సన్నిధిని చెప్పి. అంటే ఒక మాటలో కృపను అభ్యసించేటువంటి పండుగలు మన పండుగలన్నీ. అంటే దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, ఇది నేను సంపాదించింది కాదు. సో ఏంటి, ఇశ్రాయేలీలకు భూమి ఇచ్చాడు, మనకేమి ఇచ్చాడు? ఇశ్రాయేలీలకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, మనకేమి ఇచ్చాడు? యాక్చువల్గా దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, దేవుడు వారు పోషించబడ్డానికి, కష్టపడడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అంటే ప్లాట్ఫామ్ అంటే ఒక పని చేసుకునే వేదికని ఇచ్చాడు. అది పొలం పని కనుక పొలం ఇచ్చాడు. మనకేమిచ్చాడు? ఒక ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక దగ్గర పని చేయడానికి ఒక ప్రదేశాన్ని ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక వ్యాపారాన్ని ఇచ్చి ఉండొచ్చు, చదువుకునేటువంటి పాఠశాల చదువుకునే వారికి. సో ఇవన్నీ ఏంటనమాట, మన యొక్క వర్క్ ఆ నేపథ్యం, ఎక్కడ నువ్వు పని చేస్తున్నావో దానిని గూర్చినటువంటి ఇది కృతజ్ఞతార్పణల పండుగ. అంటే దేవుడు నాకు జీవం ఇచ్చాడు, దేవుడు నాకు అది ఇచ్చాడు కనుక అవన్నీ ప్రతిసారి చేస్తాం. ఈ పండుగ దేనికంటే, నేను పని చేయడానికి నాకు ఇచ్చినటువంటి సదుపాయం, సౌకర్యం, అది మన వర్క్ కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. అది మీ యొక్క మైండ్లో పెట్టుకోవాలి. నేను చెప్పేది అంతా మీరు వినకపోయినా, ముసలోళ్ళు పడుకున్న నో ప్రాబ్లం. కానీ ఈ ఒక్క మాట, కృతజ్ఞతార్పణల పండుగ అంటే, దేవుడు నాకు భూమి ఇచ్చాడా పండించుకోవడానికి, లేకపోతే ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఒక వ్యాపారం ఇచ్చాడా, లేకపోతే కొన్ని
డీలింగ్స్ చేయడానికి కావాల్సిన బ్రెయిన్ ఇచ్చాడా? నా ఇంట్లోకి రూపాయి ఎట్లా వస్తుంది పోషించబడడానికి, ఇంకోటి నేను కష్టపడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి పండుగ. నాకు ఇవ్వబడినటువంటి దీనిలో నేను ఏ విధంగా పనిచేస్తున్నాను, ఏంటి కథ, ఇవన్నీ కూడా సంవత్సరం అంతటిని బట్టి రివ్యూ విశ్లేషించుకుంటూ, నన్ను నేను సమీక్షించుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళడం. అందుకే నేను గత వారంలో ఒక రోజంతా పెట్టుకున్నాను ఇక్కడ వాక్యం చెప్పడం కోసం. నా జీవితాన్ని, అంటే నేను పాదిరి పని చేస్తున్నాను, ఉపాధ్యాయుని ఏదండి సెమినరీలో బోధిస్తున్నాను. సో నా టీచింగు, నా యొక్క ప్రీచింగు, ఇవన్నీ ఒక పాస్టరల్ మినిస్ట్రీ, వీటన్నిటినీ రోజంతా కూర్చొని రివ్యూ చేసినాను. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మొత్తం అంతా రాసుకుని ఎట్లా చేసి నేను టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నాను, నా ప్రయాణానికి ఏమవుతుంది, ఏంటి, నేను ఫ్యామిలీకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో చాలా తీవ్రంగా పెనుగులాడాను ఒక డే అంతా. సో అంటే ఏంటనమాట, ఇది పనికి సంబంధించింది. నా పనిని నేను రివ్యూ చేయాలి. దేవుడు ఏదో ఇశ్రాయేలీయులకి ఇచ్చిందే కాదండి ఇది. ఏదైనా తోటలో ఆదాముని తీసుకొచ్చి ఉంచాడు. ఏదైనా తోటలో ఆదాముని తయారు చేయలేదు, బయట తయారు చేశాడు. ఏదైనా తోటలోకి ఈయన్ని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏం చెప్పాడు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూస్తాం. 15వ వచనంలో, దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను. ఎందుకు ఏదేను తోటలోకి తీసుకొచ్చాడు? ఏదేను తోట అనేటువంటిది ఇతడు పని చేయడానికి చేసేటువంటి ప్రదేశం. అది అతనికి ఒక ఉద్యోగం ఇచ్చాడు, అతను కష్టపడడానికి పర్టికులర్గా పని ఇచ్చాడు. ఏది, నువ్వు దీన్ని కాయాలి, దీన్ని సేద్యపరచాలి. ఏంటి సేద్యపరుచుకుని ఏం చేస్తాడు? ఆ తోటను సేద్యపరచాల్సిన అవసరం ఏముంది? ఒక్కడే మనిషి భూమి మీద, బోలని పండ్లు ఉన్నాయి, అన్నీ కావాల్సిన ఆహార పదార్థాలు ఉన్నాయి. సేద్యం చేసి ఏం చేస్తాడు? అమ్ముతాడా? ఎందుకు సేద్యం చేయాలి? దాన్ని కాయాల్సిన అవసరం ఏముంది? దాన్ని దోచుకోవడానికి ఇంకో మనిషి లేడు కదా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అంత ఫ్రీగా ఉన్నటువంటి స్థలం ఇదిలోనే మనిషికి పని అనేది ఇచ్చాడు. పని లేకుండా దేవుడు మనిషిని తయారు చేయాలి. అంటే మన తయారు చేయడమే, పని చేయడానికి తగినటువంటి స్వభావంతో, మెంటాలిటీతో, ఏంటి శరీర తత్వంతో దేవుడు మనల్ని తయారు చేశాడు. ప్రారంభంలోనే హవ్వమ్మ గారు కూడా ఇంకా అప్పటికి సృజించవల్లే. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో మీరు మొత్తం చదవండి. సోమరితనానికి, పని చేయకపోవడానికి చాలా అసహించుకుంటాడు బైబిల్లో. సోమరి చీమల యొద్దకు వెళ్ళము అని తిట్టినాడు. పౌలు గారు రాస్తూ అంటాడు చూడండి, కొన్ని మాటలు చదువు. మనం చదువుకున్నటువంటి ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయం 27-28 వచనాలు. అపవాదికి చోటియ్యకుడి, దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలి. నువ్వు కష్టపడాలి. ఎందుకు నువ్వు తినాలి, ఇవన్నీ కూడా మంచిదే. కానీ ఒకవేళ నాకు చాలా ఉందండి, ఆల్రెడీ దొంగతనం చేసి చాలా సంపాదించాను, ఇక మానేస్తాను ఈ పని అని ఇంట్లో కూర్చోడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తా అన్నాడు, ఇక మీదట దొంగిలక ఏమన్నాడు, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలను. అక్కడ చాలా చక్కగా 27 వచనంలో అపవాదికి చోటియ్యకుడి సెమికోలన్, అంటే దానిలో భాగమే దొంగిలువాడు ఇక మీదట దొంగిలక. అంటే నేను కష్టపడకపోతే ఏమవుతుంది అనమాట, అపవాదికి చోటిస్తాను. ఎందుకు కష్టపడుతున్నాను నేను, ఎందుకు పని చేస్తున్నాను? దేవుడు నన్ను అందుకు చేశాడు కనుక, అది బైబిల్ చెప్పేది. నేను పని చేయాలి అంతే. నాకు ఎంత ఆస్తుందో నేను పని చేయాలి, నేను కష్టపడాలి. సో ఇలాగా కష్టపడినప్పుడు ఇంకా ఏంటంట, నువ్వు తినడం ఇదే కాదు కానీ అక్కరగలవానికి పంచిపెట్టు నిమిత్తము ప్రతివాడు తన చేతులతో పని చేయాలి. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు చాలా 10వ వచనం నుంచి చూడండి. 4వ అధ్యాయం
10వ అలాగనే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు సహోదరులారా అని మాట్లాడుతూ చూడండి. సంఘమునకు వెలుపల వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు ఇక నుంచి మీకేమియూ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జలుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును ఆశ ఉండాలి. కష్టపడడానికి ఎవరో ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి పని చేయడం కాదు, ఆశతో పని చేయాలి. అది మన స్వభావం. అది పని చేయకపోతే దేవుడు తన మహిమ కొరకు మనల్ని సృజించాడు, తన మహిమ కొరకు మనకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని ఏం చేయాలి? మనము ఆశతో చేయాలి. 2వ పత్రికలో చూడండి 3వ అధ్యాయం 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. ఎలాగూ మమ్మను పోలి నడుచుకునే వాళ్ళను మీకే తెలియను. మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతో కష్టముతోనూ రాత్రి పగళ్ళు పని చేయుచు జీవనము చేసి మీరు మమ్మను పోలి నడుచుకున్న వలనని మమ్మును మేము మాదిరిగా కనపరచుటకే ఎలాగో చేసేదిము కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఏం బోధించారు? ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే పౌలు గారు, మీరు కష్టపడకుండా సోంబేరిలాగా అలా తిరుగుతూ ఉన్నట్లయితే మీకు బువ్వ ఎవడో పెట్టడు. మీరు తినొద్దు. అసలు క్రైస్తవుడు కష్టపడకుండా తినకూడదు. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. ఇక ఏ పని చేయకపోతే ఏమవుతుంది? క్రమంగా నడుచుకోకపోతే మిగిలింది ఏముంటుంది? అక్రమంగా నడుచుకోవడం. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము అని. సో కాబట్టి క్రైస్తవుడు కష్టపడాలి. క్రైస్తవునికి దేవుడు ఏదైనా తోటనిస్తాడు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఇస్తాడు. ఆ పని ఏం చేయాలి? ఆశతో ఇతరులకు సహాయం చేయడానికి, బువ్వ తినడానికి ఏం చేయాలండి? కష్టపడాలి. కుటుంబాల్ని పోషించుకోవడానికి కష్టపడాలి. ఈ పండుగ ఏంటంటే మనం ప్రశ్నించుకోవాలి. ఈ సంవత్సరం అంతా నేను కష్టపడింది, ఉద్యోగం చేసింది, పొంట పొలం చేసింది, కూలి పని చేసింది, లేకపోతే వ్యాపారం చేసింది, ఏ పనైనా ఒకరి క్రింద నేను పని చేయొచ్చు, లేకపోతే నాకే బిజినెస్ ఉండదు. నువ్వు ఎట్లా పని చేసినా దేవుణ్ణి మహిమపరచడానికే చేశాను. నేను ఇది ఎందుకు సంపాదించినాను? ఇతరులకు పంచిపెట్టడానికే నేను కష్టపడ్డాను. అసలు ఏమైనా పంచిపెట్టానా? నేను తృప్తిగా కుటుంబంతో కలిసి బువ్వ తిన్నానా? అసలు అందుకే కదా కష్టపడమన్నాడు. ఎందుకు ఈ రోజుల్లో ఎందుకు మనం పని చేస్తున్నామంటే నైట్ డ్యూటీలు, మార్నింగ్ డ్యూటీ, లేకపోతే ఇంకోటి ఎక్స్ట్రా ఏంటి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే ఏంటి మన మీద అది ఒత్తిడి ఉంటే అది వేరు. కానీ మామూలుగా మనం ఎందుకు ఎంచుకుంటున్నాము ఇవన్నీ అంటే మన యొక్క ఆలోచన విధానంలో ఏంటంటే వర్క్ ఎథిక్ అనేది మారిపోయింది. సంపాదించాలి, ఇంకా దేనికి తెలీదు. ముందు జాగ్రత్త అధికమైపోయి ఎందుకు కష్టపడుతున్నావు అనే దానికి అవగాహన ఉండదు, ఒక ఆలోచన ఉండదు. దేవుడు మహింపరచబడతాడా? దీనివల్ల నా బాధ్యతలు నేను ప్రాపర్ వేలో సరి అయిన రీతిలో నెరవేరుస్తున్నానా? అమ్మాయి పుట్టగానే తల్లి ఇంకో దేశం వెళ్ళిపోయి ఇక మంచం కొనడానికి ఏదో చేస్తే ఏటది? ఈ పిల్లని ఎవరు చూస్తారు? ఈ పిల్ల ఆడుకోవడము, ఇంకోటి చేయడం, చదువుకోవడం చూడొద్దా? పెంచుకోవద్దా? నేర్పించుకోవద్దా? ఏది ఎందుకు వెళ్ళావు? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అడిగినా ఒకటే చెప్తారు, ఏది పిల్లకి మంచం చేయించాలి కదండి. తీరా పెళ్లి చేసుకునే టైంకి వాళ్ళు మంచం పట్టుకెళ్తారా? రోజులు మారిపోయి మరి ఎందుకు చేస్తున్నావు? నేను ఏ పనిని ఎంచుకుంటున్నాను, ఎందుకు ఎంచుకుంటున్నాను? అక్కడ చాలా స్పష్టంగా ఎఫ్సి పత్రికలో రాశారు, మంచి పని చేయుచు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను కూలీలు చేస్తానండి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను దొంగతనాలు చేస్తానంటే కుదరదు. దేవునికి మహిమకరమైనటువంటి విధానంలోనే మనము పని చేయాలి, ఆరోగ్యకరమైన విధానాల్లో పని చేయాలి. ఈ కృతజ్ఞతార్పణల పండుగలో నా యొక్క వర్క్ ఎథిక్ని, నా యొక్క పని నైతికతను, నా యొక్క పనితీరును నేను ప్రశ్నించుకోవాలి.
దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ స్థలము, ఆ భూమి, నేను పనిచేసేటువంటి ఆ ప్లాట్ఫామ్ని నేను నమ్మకంగా వాడుకున్నానా? అది దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నాది కాదు. దేవుడు పదే పదే ఈ ప్యాసేజీలు చాలా ఉంటాయండి. ఈ పండుగకి సంబంధించి నిర్గమకాండలో 2 సార్లు చెప్పాడు, లేవియాకాండలో 3 ప్యాసేజీలు ఉన్నాయి, సంఖ్యాకాండలో 1 ప్యాసేజ్ ఉంది, ద్వితీయోపదేశకాండలో 5 ప్యాసేజీలు ఉన్నాయి. ప్రతిసారి ఈ విషయాన్ని ఎంఫసైజ్ చేశారు. ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన భూమి ఇది, నీది కాదు. కాబట్టి నేను ఎలా పని చేశానో ఆలోచిస్తూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా ఈ పని నువ్వు ఇచ్చావు, నా పాదిరి పనిని దేవుడు నాకు ఇచ్చాడు, అది నా సొంతది కాదు, నేను కష్టపడి నా జ్ఞానంతో నేను సంపాదించుకున్నది కాదు. ఇక్కడ పొలం పని చేసేటువంటి వారు కావచ్చు, లేకపోతే ఇట్లా ఉన్నారు అందరూ రకరకాల పనులు, అది మీ సొంతది కాదు, దేవుడు ఇచ్చాడు. దేవుడు అనుగ్రహించిన దానికి నేను ప్రాపర్ వేలో కష్టపడ్డానా? నా యొక్క ఓనర్ గారిని నేను గుర్తుపడుతున్నానా? ఈ పండుగలో మనం గుర్తుపట్టాలి, ఓ ఇది నాది కాదు, మా ఓనర్ గారిది. కృపను అభ్యసించాలి. దేవుడు అల్టిమేట్ వర్క్ మనకి ఇచ్చాడు. ఏంటంటే ఈ దినాన, పెంతెకొస్తు దినాన, కోత పండుగ రోజున పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చెప్పాడు, మీరు బూదిగంతాల వరకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి, సాక్షులుగా ఉండడానికి. మన యొక్క అసలు సిసలైన పని ఏంటంటే మనం చేసేటువంటి ఫిజికల్ పని కాదు, అసలైన పని ప్రభు కొరకు జీవించడం, ప్రభు సాక్షులుగా జీవించడం. ఆ పని కొరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. ఆ పని నేను ప్రాపర్గా నిర్వర్తించానా? ఈ సంవత్సరంలో నా అసలు పనిని నెగ్లెక్ట్ చేసి ఇవన్నీ చేసుకున్నంత మాత్రాన సుఖం లేదు. స్వార్థీకరణ కొరకు నేను సహకరించినానా? సాక్షిగా జీవించానా? మిషన్స్ కొరకు నా యొక్క స్థానం నేను ఏంటి, నా కంట్రిబ్యూషన్ ఏంటి, ప్రార్థించానా? అది మన అసలు పని. ఆయన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ చెప్పాడు, ఇదిగో మీరు ఈ సర్వాధికారం నాకు ఇవ్వబడింది, మీరు ఏం చేస్తారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి ఇవన్నీ కూడా చేయండి, శిష్యులుగా చేయండి, బాప్తిజం ఇవ్వండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇదంతా నాది, నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మన అసలు పని, అదేవిధంగా ఫిజికల్గా కష్టించే పని, ఇవన్నీ దేవుడిచ్చాడు. ఇప్పుడు విశ్లేషించుకుంటూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి సమయం, మనకి ఇవ్వబడినటువంటి స్కిల్స్ని బట్టి, మనకి ఇవ్వబడినటువంటి ఉద్యోగాన్ని బట్టి, మనకి ఇవ్వబడినటువంటి అవకాశాలను బట్టి, రూపాయి మన ఇంట్లోకి వస్తుందంటే పోషించబడ్డ, ఇవన్నీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. అదేవిధంగా మనకి ఇవ్వబడిన భూమే కాకుండా, మనకి ఇవ్వబడినటువంటి భూమిలో మనం కష్టపడ్డాం, సంవత్సరం అంతా పంట వచ్చింది. మొదటగా దేని గురించి అండి? ఇది మనకి ఒక భూమి ఇవ్వబడింది కనుక పండగ. అంటే నువ్వు పని చేయడానికి నీకు ఇవ్వబడిన ఆఫీసు, నీకు ఇవ్వబడిన ఆ ప్లాట్ఫామ్ని బట్టి దేవుని విశ్లేషించుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం, ఆ ప్లాట్ఫామ్ని రెన్యూ చేసుకోవడం. అంత మాత్రమే కాకుండా అదొకటే కాదు, కానీ మనం కష్టపడ్డాం. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు కష్టపడడానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీకు బిజినెస్ ఉంది, ఇంక 24 గంటలు జబ్బుతో ఉన్నానుకో, ఎట్లా బిజినెస్ చేస్తావు? వ్యాపారం చేయలేవు. నువ్వు పని చేయడానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు పింఛని తీసుకోవడానికి కావలసినటువంటి ఆ జీవాన్ని ఇచ్చాడు. జీవం లేకపోతే ఇంకేముంది? ప్రభుత్వానికి కూడా నేను బతికే ఉన్నానని సర్టిఫికేట్ పెట్టుకోవాలి. గవర్నమెంట్ నుంచి పింఛని తీసుకునే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బతుకున్నావు కనుక నీకు ఇస్తున్నారు. ఆ బ్రతికి ఎవరు ఇస్తున్నారు? సో ప్రభువా, ఇదిగో ఆ గంపలో తేడం, దాని యొక్క అర్థం అదనమాట. ఇదిగో నా కష్టపడడానికి నాకు సహాయం చేసావు. ఇది పండింది, జీతం వచ్చింది, అనుదిన ఆహారం వచ్చింది, నెల నేను జీతం తీసుకున్నాను, వారం వారం జీతం తీసుకున్నాను, లేకపోతే రోజు కూలి తీసుకున్నాను. ఈ సంవత్సరంలో దేవుడు చెప్తే, ప్రభువా నేను కష్టపడడానికి నాకు ఒక ప్లాట్ఫామే కాదు, ఆరోగ్యం ఇచ్చావు,
పనిచేసే శక్తినిచ్చావు, జ్ఞానం ఇచ్చావు, స్కిల్స్ ఇచ్చావు, అంటే జీతం ఇచ్చావు. ఇవన్నీ ప్రభు యొక్క మహా కృప. సో ఈ పండుగల్లో పదే పదే మనం చదువుకున్నటువంటి ధ్యాన భాగంలో కూడా పదే పదే ఈ మాట ఉంటుంది ఏంటంటే నీవు సంతోషించాలి అని. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 11వ వచనంలో అంటే చివరిలో అంటాడు, నీ దేవుడని యెహోవా సన్నిధిని సంతోషింపవలెను అని. అంటే మన పంటను బట్టి, మన కష్టాన్ని బట్టి ఈ సంవత్సరం అంతట్లో మనం సంపాదించింది కూడా దేవుడిచ్చిందే. ఆయన కనుక పని చేసుకునేటువంటి ఆ ఆపర్చునిటీ ఇవ్వకపోతే, అవకాశం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు, ఏం చేయలేం. ఆయన సహాయం చేశారు కనుక నీవు సంతోషించాలి. జీతం రాగానే సంతోషించాలి. మన కోత చేతికి వచ్చినప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు, కొంతమందికి సంవత్సరంలో ప్రతి నెల, కొంతమందికి ప్రతిరోజు కూల్ డబ్బులు వస్తాయి. సంతోషంతో స్వీకరించాలి. దేవుడిస్తున్నాడు. అయ్య బాబోయ్ ఈఎంఐలు కట్టాలి, అయ్య బాబోయ్ అప్పు కట్టాలి అనే దుఃఖంతో తీసుకోకూడదు. ఎందుకంటే నువ్వు అది తీసుకోవడానికి, కష్టపడడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు సుమా, శక్తిని ఇచ్చాడు సుమా. నీ తోటివారితో కలిసి పనిచేసేటువంటి ఆ తోటివారిని ఇచ్చాడు సుమా. ఇంట్లో సంతోషము సమాధానం ఇచ్చాడు కనుక కష్టపడ్డాం. లేకపోతే పరమగీతాల్లో ఉంటుంది, ఈ అమ్మాయి కోపగించుకుని ఇంటికి పోయినట్టుంది. అప్పుడు పెళ్ళి కొడుకు పాడతాడే అండి, నా ప్రాణేశ్వరి లెమ్ము రొమ్ము ద్రాక్ష తోటలు పూత పట్టినవి, అంజూరపు చెట్లు ఎట్లా ఉన్నాయి, ద్రాక్ష తోటలను చెరిపేటువంటి గుంట నక్కలు ఉన్నాయి కనుక నువ్వు రా, ఇంటికి రా, మనం ఇదంతా కూడా పని చేయాలి. అంటే ఈ అయ్యగారు వెళ్ళి పొలం పనులు చేయాలంటే ఇంట్లో సాగనంపడానికి సంతోషంగా ఎవరు ఉండాలి? అమ్మగారు ఉండాలి. ఆవిడ కోపగించి వెళ్ళిపోతే ఇంకేముంది? సో ఉద్యోగం చేసుకోవడానికి, లేకపోతే పొలం పని చేసుకోవడానికి నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు. ఇవన్నీ కృతజ్ఞతలో భాగం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే జస్ట్ మామూలుగా నుంచుని యాబ్స్ట్రాక్ట్గా జస్ట్ అట్లాగా చేసేది కాదు, అది పర్టికులర్గా. ఎందుకు ఇది ఈరోజు మనం పని చేసుకుంటున్నామో ఆ పనినిచ్చాడు, ప్రతిరోజు కావలసిన కృపనిచ్చాడు, తర్వాత మనం ఆ పనికి వెళ్ళడానికి కావాల్సిన ప్రయాణ క్షేమాన్ని ఇచ్చాడు. అదేం చిన్న విషయం కాదు. ప్రయాణ క్షేమం ఏమైనా చిన్న విషయం? ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం, ఎన్ని ప్రమాదాలు చూస్తున్నాం. దేవుని క్షేమాన్ని ఇచ్చాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నిన్ను ఎలా చేశాడు కాబట్టి ఈ రోజున నువ్వు చేయగలుగుతున్నావు. అందుకే ఒక అభ్యాసం ఉంటుంది ఏంటంటే, రేపొద్దున్న నాకు ఈ దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం లేకపోతే రేపొద్దున్న ఏమవుతుందని ఆలోచించాడు. అంటే ఏంటనమాట, ఈరోజు నేను ఇలాగా నా పని చేయడానికి, ప్రసంగం చేయడానికి ఇక్కడికి వచ్చాను. రేపు పని చేయడానికి వెళ్ళేటప్పుడు ఏ యాక్సిడెంట్ అయింది అనుకోండి, చేయగలనా ప్రసంగం? కాలు ఇరిగిపోయింది అనుకోండి, ప్రసంగం చేయగలనా? కానీ ఈ రోజుకి నాకు ప్రసంగం చేయడానికి, నుంచోడానికి కాళ్ళు ఇచ్చాడు, ప్రయాణ క్షేమాన్ని ఇచ్చాడు. ఈరోజు అది బ్లెస్సింగ్. అదోతన నేను చెప్పేది, ఈరోజు నేను పని చేయడానికి, నేను కృతజ్ఞత చెల్లించడానికి నాకు ఒక రీజన్ ఉంది. నా కాళ్ళ మీద నేను నుంచున్నాను, నా నోరు మాట్లాడుతుంది, నేను ఆరోగ్యంతో ఉన్నాను. ఆయన ప్రయాణ క్షేమం ఇవ్వకపోతే, ఈరోజు నాకు జబ్బు ఏమైనా, జ్వరం కానీ ఏదైనా వచ్చుంటే నేను వస్తానా? మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొద్దా సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకంగా? సో ఒకటి భూమి ఇచ్చాడు, నాకు ప్లాట్ఫామ్ ఇచ్చాడు నేను వర్క్ చేయడానికి. దేవునికి విశ్లేషించుకుని కృతజ్ఞతలు చెల్లించాలి. అది నాది కాదు, రెన్యూ చేసుకోవాలి. రెండవదిగా అందులో పని చేయడానికి, పంట పండించడానికి, ప్రతిసారి కష్టపడడానికి, ఆ పంటను, ఆ జీతాన్ని, ఆ రోజు కూలిని పట్టుకోవడానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రయాణ క్షేమాన్ని ఇచ్చాడు, విత్తనాన్ని ఇచ్చాడు, పని చేయడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు, తోటివారిని ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది సెలబ్రేషన్. ఆయన ప్రొవిజన్ని బట్టి సంతోషింపవలెను అనే మాట మనం చూస్తాం. సంతోషించాలి.
మూడవదిగా దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆయన భూమిని ఇవ్వడమే కాదు, ఆయన పంటని ఇవ్వడమే కాదు, నువ్వు సంతోషించే ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు చూడు, అదేం చిన్న విషయం కాదు. అందుకే దీన్ని ఏమంటే కృతజ్ఞత స్థుతులు ఆరాధన అనలేదు, ఏమన్నారు? కృతజ్ఞత అర్పణలు అన్నాడు. ఆనందానికి అర్పణకి ఉన్న బంధం చూడండి. నేను ఇక్కడ చదువుతాను, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. నువ్వు 7 వారాలు లెక్కించాలి. 9వ వచనం నుంచి 10వ వచనం. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. 17వ వచనంలో కూడా వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. సో కాబట్టి అంటే నాకు ప్రతిసారి వచ్చినప్పుడు దశమ భాగాలు వేరు. దశమ భాగము ఇవన్నీ ఏంటంటే అది నేను పే చేసేది, నేను చెల్లించేది, అది కానుక కాదు. దశమ భాగం చాలాసార్లు ఏమైనా కూడా మనం కానుక, అది కానుక కాదు. కానుక అనేది స్వేచ్ఛార్పణ, అది నేను ఇస్తాను. దశమ భాగం అనేది అది ట్యాక్స్ టైప్ అనమాట. సో దేవుడు నాకు ఇచ్చిన ఇది, దీనికి సంబంధించిన ట్యాక్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. దశమ భాగం 3 సంవత్సరాలకు దశమ భాగం అవి వేరు. ఇక్కడ ఏమంటాడంటే నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వేం చేయాలి? స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. సిద్ధపరచాలి. ఇక్కడ పరసేతకడం కాదు, సిద్ధపరచవలెను. అప్పుడు చూడండి 11వ వచనం. నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవాలి. ఎక్కడ సంతోషింపాలి? దేవుని సన్నిధిలో. ఇప్పుడు యెరూషలేములో దేవుని సన్నిధి ఉంది. వీళ్ళిల్లు ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ఇల్లు ఒకవేళ నజరేతులో ఉందనుకోండి. నజరేతు నుంచి యెరూషలేముకి ఎన్ని రోజులు ప్రయాణం? ఇప్పుడు యోసేపు ఒక్కడు వచ్చేద్దాం అనుకుంటాడు అనుకుంటే కుదరదు. ఏం చేయాలి? నీవును నీ కుమారుడును నీ కుమార్తె అన్నారు. పోనీ యోసేపుది చాలా చిన్న కుటుంబం కాబట్టి, చిన్న కుటుంబం కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారు? కనీసం 5 అబ్బాయిలు, కనీసం 2 అమ్మాయిలు ఉన్నారు. 7-8 మంది పిల్లలు, చిన్న కుటుంబం అంతే. వీళ్ళందరికీ దారికి ఛార్జీలు ఎవరెత్తారు? పోనీ 2-3 రోజులు ప్రయాణం అనుకోండి నడిచి, ఎవడు వండి పెడతాడో బువ్వ? మళ్ళీ రిటర్న్ ఛార్జీలు, రిటర్న్ ఖర్చు అక్కడితో అవుతుందా? ఏదో అలా వచ్చేటప్పుడు కపెర్నహూము దగ్గరికి వస్తారు, అక్కడ ఏదో తీర్థం జరుగుతుంది, నాన్న అది కావాలి ఇది కావాలి. ఒక్కోటి ఎంతమంది? 8 మంది పిల్లలు. 8 మందికి బూరలు బుడగలు కొనబడికి మళ్ళీ మొదలెట్టారు వాళ్ళు అక్కడికి వెళ్ళబడికి. అయ్యి బాబాయ్ ఇక్కడ అంతా చాలా సోలాపూర్ చొప్పులు అని చొప్పులు కొనిపిస్తారు అమ్మగారు. ఇంకో దగ్గర రాబడి దుప్పట్లు కొనిపిస్తారు, ఇంకో దగ్గర రాబడికి బంగారం. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులన్నీ? సరే పోనీ ఫ్యామిలీ పెద్దది, ఏదో అటు ఇటు బొవ్వ ఈ కొనుగోలు ఇవన్నీ అంటే పోనీ అక్కడ ఉంటుందా? అక్కడ కాగదు. ఏమన్నాడు దేవుడు? నీ గ్రామములో ఏదండి నీ దాసుడు నీ దాసి ఇంట్లో పని వాళ్ళు అందరూ రావాలంట. ఏళ్ళు ఛార్జీలు ఎవడాడతారు? తర్వాత ఏంటి? నీ గ్రామములోనున్న లేవీలు వాళ్ళకి నుంచి వస్తారు, వాళ్ళకి ఛార్జీలు పెట్టాలి. నీ మధ్యనున్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి. ఏదో మనకి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏంటంటే సాక్షులకి ఎట్టడానికి ఏలుముద్రకి వాటికి రెడీగా ఉంటారు. అట్లాగే లేవీలు పరదేశులు ఏమన్నా సప్లై చేస్తారో యెరూషలేములో అంట కాదు. ఇక్కడ చెప్పాడు నీ మధ్య నీ ఊరిలో ఉన్న వాళ్ళని నువ్వు అక్కడ తీసుకెళ్ళాలి. సో ఇంతమందిని పట్టుకుని, ఇంతమంది మన పిల్లలకి ఏదైనా పప్పలు కొన్నాం అనుకోండి, ఇప్పుడు విధవరాండ్రు పరదేశులు తండ్రి లేని వారు ఈ పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కొనకుండా ఉంటామా? కొనాలి. ఎంతమందికి భోజనం చేయించాలి. ఇవన్నీ చేసి ఏమంటాడంటే నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఇంకెక్కడ సంతోషం వస్తుందండి ఇన్ని ఖర్చులైతే? ఇన్ని ఖర్చులుంటే ఎవరు సంతోషిస్తాడు? ఏ కుటుంబ యజమాని సంతోషిస్తాడు? సంతోషించలేడు. ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే ముందు ఇది జరగాలి. ఏది? అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడిచ్చాడు.
అసలు ఇన్ని ఖర్చు పెట్టడానికి కావలసినటువంటి పైసలు ప్రొడ్యూస్ చేయడానికి, పంట తేయడానికి ఆరోగ్యం ఎవరిచ్చారు? నాది కాదు కదా. అప్పుడు సంతోషం. చాలామందికి ఎందుకు సంతోషం రాదంటే దేవుని సన్నిధిలో ఆ ముందు జరగాల్సినటువంటి విశ్లేషణ, అవగాహన ఇది మిస్ అవుతుంది. దేవుడు కృప అండి. మనం కష్టపడడం దేవుని కృప. మనం పనికి వెళ్తున్నామంటే దేవుని కృప. ప్రయాణం అనే కాదు, అసలు ఒక పని అనేది ఇవ్వాలి కదా దేవుడు. చేతులతో కష్టపడడానికి ఒక మంచి పని అనేది ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి. నాకు కండ్లు ఉన్నాయి కాబట్టి నాకు ఈ పని చేయగలుగుతున్నాను కదా. నీకంటే కండ్లు ఉన్న వాళ్ళు చూడు, రోడ్డు మీద అలా పిచ్చి బికారిలాగా ఉండి మంచి కండ్లు ఉంటాయి, ఏం పిచ్చి అలా బట్టలు చింపుకొని అట్లా తిరుగుతూ ఉంటారు. చిన్నదంటే దేవుడు బుర్రలో చిన్న వైర్ అలా కదిపాడంటే, నరం కదిపాడంటే ఇంకేం లేదు, పిచ్చోళ్ళ మీద తిరుగుతుంటాం. ఎంత ఆరోగ్యంగా ఉంటాయేంటి? నాకు చాలా బలం ఉందండి, మేము చాలా ఆరోగ్యం, కాన్షియస్నెస్ ఉందండి, చాలా చక్కగా ఈ ఫుడ్ తింటాం, ఇట్లా తింటాం, అది ఇది కసరత్తు, ఇది జిమ్కి వెళ్ళి ఇవన్నీ చేస్తా, అంత బాగుంది, చక్కగా చాలా క్లీన్ ఫుడ్ తిన్నావు, చక్కగా జిమ్కి వెళ్ళావు, బయటికి రాబడికి ఏదో గుద్దింది పోయే సుఖమే ఉంది. నీ కండతో ఏం చేస్తావు? చెయ్యొద్దని కాదు, దేవుడు యొక్క కృప అనేదాన్ని మర్చిపోతే యెహోవా సన్నిధిని దేవుడిచ్చిన భూమి ఎట్లాగా తల్లిదండ్రుల నుంచి వచ్చేస్తుంది వీళ్ళకి. నువ్వు పంట ఇస్తే దేవుడిచ్చాడు అన్న అవగాహన లేకుండా ఏదోలాగా దాన్ని పండించేవు వచ్చేస్తుంది. కానీ దేవుడు సన్నిధిని సంతోషించడం ఉంది చూడు, అది చచ్చినా రాదు ఈ ప్రాసెస్ గుండా వెళ్ళకపోతే. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు ఐగుప్తులో దాసుడు అయి ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకునేవాళ్ళు. సంతోషము అనేది ఎప్పుడు వస్తుంది అంటే నేను అర్పించినప్పుడు వస్తుంది. నేను అందుకే అంటే గంపలో తీసుకొచ్చిన దానికంటే దారి ఖర్చుకి అయ్యేదే ఎక్కువ. కేవుకే కానుక కంటే కేవుకే ఎక్కువ అవుతుంది వాళ్ళకి. అంటే కేవు అంటే ఛార్జీలు. ఎందుకు ఇస్తున్నాను? నేను కష్టపడడానికి దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, చదువుకోవడానికి ఒక పాఠశాల, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, నేను ప్రొడ్యూస్ చేయడానికి ఇది అంత ప్రాసెస్లో సహాయం చేశాడు. ఇప్పుడు సంతోషించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి, దాన్ని రెన్యూ చేసుకోవడానికి, అయ్యా ఈ భూమి నీది, మరలా ఇంకొక సంవత్సరం నాకు ఇవి, నేను దీన్ని జాగ్రత్తగా పండిస్తానని చెప్పడానికి ఇక్కడికి వస్తున్నాం. అర్పణ సిద్ధపరచాలి అనే దాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో కాబట్టి ఇది దాని అర్థం, ఈ మధ్య చీరలు కొనడానికి వెళ్తే అంటే వేరే వాళ్ళకి పెట్టడానికి, దేనికండి అన్నారు. ఇలా మా పిల్లలు టీచర్లకి ఇద్దామనండి, పిల్లోడు చదువుతున్నాడు, ఇది టీచర్స్ డే కదా అంటే, పెట్టుడు చీరలు ఉన్నాయని. పెట్టుడు చీరలు ఏంట్రా బాబు? పెట్టుడు చీరలు అనేవి కొత్తగా వచ్చాయి, మీకు తెలిసి ఉంటుంది, నాకంటే బాగా ముందు తెలుస్తుంది. పెట్టుడు చీరలు అంటే తక్కువ రేట్లో మంచిగా కనిపిస్తాయి అన్నమాట. మనకి ఇంట్లో వాళ్ళకి 2,000 పెట్టుడు చీర, 200 300 చీర. పెట్టుడు చీర పెట్టినట్టుగా పెట్టుడు కానుక తేకూడదు దేవుని సన్నిధికి. ఎందుకంటే ఆయనది భూమి, ఆయన నువ్వు కష్టపడడానికి ఇది చేశాడు. అక్కడ తీసుకొచ్చేది నువ్వు ఏదో ఆషామాషిగా అట్ట చేసేది కాదు, నువ్వు విశ్లేషించుకోవాలి. నేను విశ్లేషించుకోవడానికి చాలా సంవత్సరాలుగా చేసేదాన్ని. నేను ఎంత కానుక ఇద్దాం అనుకున్నాను. సరే, ఈ కానుక ఇప్పుడు నేను ఒక 1,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను అనుకోండి, 1,000 రూపాయలు. సో కృతజ్ఞత అర్పణ అంటే ఇది ఏదో మీరు ఇలాగ లెక్క కట్టాలని కాదు సుమా, నా సాక్ష్యం చెప్తున్నా. నేను ఎట్లాగా నా జీవితాన్ని విశ్లేషించుకుంటానో చెప్తున్నాను మాదిరికి. 1,000 రూపాయలు ఏంటి, కాలిక్యులేటర్ తీసి చూద్దాం, 1,000 రూపాయలు కానుక వేద్దాం అనుకున్నాం అనుకోండి. అప్పుడు నేను వెంటనే 365తో భాగిస్తాను. అంటే రోజుకి నేను దేవుడికి ఎంత ఇస్తున్నట్టు? దేవా, ప్రతిరోజు నేను ఉద్యోగం వెళ్ళడానికి రావడానికి క్షేమం ఇచ్చావు, ఏ ప్రమాదం జరగకుండా, ప్రతిరోజు ఆరోగ్యం ఇచ్చావు, నాకు పని ఇచ్చావు. సో వీటన్నిటికీ గాను నాకు జీతం రావడానికి సహాయం చేసావు. ఇవన్నిటికీ కృతజ్ఞతగా రోజుకి ఎంత పని చేసావు కనుక, రోజుకి నాకు ఎంత హెల్ప్ చేసావు కనుక ₹2.70 ఇస్తాను ప్రభువా నీకు. అంతే దాని అర్థం. 1,000 రూపాయలు కానుక ఇవ్వడం అంటే
నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? 1000 రూపాయలు కానుకేసామని ఇలాగ ఉప్పొంగి రొమ్ము చాచుకుని 1000 రూపాయలు కానుక ఇచ్చినటువంటి మనకి దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా, రోజుకి 2 రూపాయల 73 పైసలు నీకు లెక్క కట్టాను ప్రభువా అనబడికి ఛాతి ఎలా ఉంటుందా? భూమి ఓనర్ గారికి కష్టపడడానికి నీకు జీవం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చిన వాడికి రోజుకి నువ్వు కట్టిన వెల ఎంత అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. సో మన దగ్గర ఒకేసారి అంత ఉండవు, ప్రతిసారి కానుకిస్తున్నాం కదా అని చాలా రకాలుగా ఆలోచనలు వచ్చాయి అప్పుడు. సో కాబట్టి నేను ప్రారంభంలో మొదలుపెట్టింది ఎంతంటే, నేను 365 రోజులకి రోజుకి 10 రూపాయలు తక్కువ దేవుడికి, కానీ 3650 రూపాయలు. సో నాకు భార్య వస్తే, అప్పటికి భార్య లేదు, భార్య వస్తే భార్యకి ఇంకో 3650 రూపాయలు. కృతజ్ఞతార్పణ పండుగ అంటే ఇంటిల్లో 10 ముందుకొస్తాం, ప్రతి ఒక్క శిశువు యొక్క చేతిలో కూడా కవర్ ఉండాలి, అది ఫాలో అవుతుంది. సో ఈ సంవత్సరం రోజుకి 10 రూపాయలు లెక్క పెట్టుకున్నాం కనుక నాకు తోచింది కాడికి వచ్చే సంవత్సరం ఏం చేయాలి? 11 రూపాయలు, 12 రూపాయలు, 20 రూపాయలు పెంచాలి కదా కనీసం. సో అంటే నేను రోజుకి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, పనిని బట్టి 50 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఎంత అవుతుంది అనుకుంటున్నారు? రోజుకి 50 రూపాయలు లెక్క పెడితే 18,250 రూపాయలు అవుతుంది. సిద్ధపరిచి అన్నారు కదా, నేను ఉట్టిన కృతజ్ఞతార్పణ పండుగకి నేను చాలా ఖర్చు పెడతాను పర్సనల్గా. ఏంటి, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి, లేకపోతే రకరకాల అయ్యి చర్చిలోకి ఇవన్నీ. సో అది సిద్ధపాటు అనేది ఏదో ఉట్టుకునే తోచింది తెచ్చేది కాదు. అంటే నేను ఇది చేయడం వల్ల ఏమిటంటే ఐఎమ్ ఫోర్స్ టు, అంటే నేను నా యొక్క దేవుడు నాకు ఇచ్చిన దాని గురించి సమీక్షించడానికి నేను నెట్టపడతాను. ఉట్టుకునే మనం ఆలోచన చేస్తామా, ఆ దేవుడు ఎంతో నాకు సహాయం చేశాడు అనుకుంటాం, అది కాదు. పర్టికులర్గా ఆలోచన చేయాలి. ఈ రోజున మీ అర్పణ ఆల్రెడీ సిద్ధపరచుకుని ఉంటారు, నేను మార్చమని అనట్లేదు, ఇంకోటి అనట్లేదు. కానీ ప్రభువుకి అర్పించేటప్పుడు, ప్రభువా 365 రోజులు నాకు పొలం ఇచ్చావు, లేకపోతే నేను ఇదిగో ఇలా పని చేయడానికి విలేకరు గారు ఉన్నారు, ఆయన జర్నలిస్ట్ గారు, లేకపోతే ఇంకో ఇలా ఉన్నారు, ఇదిగో 365 రోజులు నేను పోషించావు, నువ్వు నన్ను ఆరోగ్యం ఇచ్చావు, ఏ తంటాలు లేకుండా కాపాడావు. రోజుకి ఎంత? 2 రూపాయలు వేస్తారా, 10 రూపాయలు వేస్తారా, అది మీ దేవునితో చెప్పండి. అది ఏదో పాస్టర్ గారు ఫోర్స్ చేయరు, ఇక్కడ ఉన్న వాళ్ళు, అది కాదు, అది ఉద్దేశం కాదు. మీరు డబ్బులు నొల్లేటి కార్యక్రమం కాదు ఇది. చెప్పారు, మనం ఎంతో ఎక్కువ అయితే దేవుడికి ఎక్కువైపోదు, తక్కువైపోదు. ఇష్యూ అది కాదు. విషయం ఏంటంటే దేవుడు నీకు ఒక పని చేసుకునే ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఆ పనిలో నువ్వు ప్రతిరోజు కష్టపడడానికి, సంపాదించుకోవడానికి, పిల్లలను పోషించుకోవడానికి, వాళ్ళకి చేయాల్సినటువంటి అవన్నీ కూడా సర్దడానికి, పుస్తకాలు కొనడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి, ఇంకోటి చేయడానికి ఇవన్నీ కాపాడాడు, సహాయం చేశాడు. ఈ సంవత్సర కాలంలో ఎన్ని విషయాల్లో మిరపరచబడ్డారండి, ఎన్నిసార్లు జబ్బు నుంచి లేవనెత్తబడ్డారండి, ఎన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో దేవుడు తిరిగి పైకి లేవనెత్తాడండి. ఇవన్నీ తలుచుకోకుండా కృతజ్ఞతార్పణ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరగదు. ఇది చాలా గంభీరమైనటువంటి ఆలోచనాపూర్వకమైనటువంటి సమయం. కృతజ్ఞతార్పణల పండుగ అనేది దేనికోసం ఆలోచన చేసేది? నా పని కోసం, నా విధానం కొరకు, నా కుటుంబాన్ని దేవుడు పోషించినటువంటి విధానం, నా కుటుంబాన్ని దేవుడు నడిపించిన, సర్దుకోవడానికి ఇవన్నీ చేసినటువంటి విధానం. నాలో నుంచి కృతజ్ఞత పెళ్ళిబుక్కుతూ ఉన్నదా? దేవుడైన యెహోవా సన్నిధిని నేను రోజుకి 50 రూపాయల చొప్పున లెక్క పెట్టుకుని ఖర్చు పెట్టడానికైనా ఆనందం వస్తుందా అట్లా చేస్తే? నేను 18,250 రూపాయలు, 50 రూపాయలు రోజుకి నేను లెక్కట్టుకుంటా, అంత ఖర్చు పెడితే నాకు ఆనందం వస్తుంది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. 26వ అధ్యాయంలో కూడా సేమ్ ఫ్రేజ్ వాడినారు.
ఏంటి 11వ వచనంలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకు నువ్వు ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశంలో సంతోషింపవలెను. కృప అర్థమైతే సంతోషం వస్తుందండి, గర్వం ఉండదు. జస్ట్ కృప, ఆయన కృప. దేవుడు రేపొద్దున ఈ మేలు తీసేస్తే, నేను కష్టపడేటువంటి రీతిలో ఈ మేలు రేపొద్దున ప్రక్కకి తీసేస్తే ఏమవుతుందో ఆలోచించు. కృతజ్ఞత ఆటోమేటిక్గా పెళ్ళిపోతుంది. ప్రభా ఇది చేసావా నువ్వు? కృతజ్ఞత చెల్లించడం నేర్చుకున్నప్పుడు ఏమో వచ్చే సంవత్సరానికి మనలో ఎంత ఏంటి ఈ కృతజ్ఞత అనేది ఇదంతా కూడా చెల్లించడానికి ఆ ఎబిలిటీ ఉంటుందో మనకు తెలియదు. ఏంటి జాబ్స్ మారిపోవచ్చు, మనం ఇక్కడ ఉండకపోవచ్చు, ఇంకోటి ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. గత సంవత్సరాన్ని రివ్యూ చేసుకోవడానికి, ఆయనకి అర్పించడానికి మనము ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్లుగా రేపొద్దున్న ఇది తీసేస్తే ఏంటి అని ఆలోచించడం కావచ్చు, లేకపోతే నేను రోజుకి దేవునికి ఎంత లెక్క కడుతున్నాను, నా యొక్క వర్క్ విధానంలో నేను స్లో అవ్వాలి, ఆలోచన చేయాలి, రిఫ్లెక్ట్ చేయాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నప్పుడు అది ఆలోచనకి సంబంధించింది, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క బెనిఫిట్స్ అన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకోవాలి, లెక్క కట్టుకోవాలి. సో కాబట్టి మన యొక్క కృతజ్ఞత, లెక్క కట్టిన కృతజ్ఞత ఈరోజు మీరు అర్పించాలి. నా ప్రశ్న అంటే బ్లంట్గా ఉండాలని కాదు నా ఉద్దేశం, కానీ బైబిల్ చెప్తుంది లెక్క కట్టడం అంటే డబ్బులు లెక్కని కాదు. మీ కృతజ్ఞతలు లెక్క కడుతున్నారా? ఆయన కృపలు, ఆయన కృప ఇది నేను సంపాదించింది కాదు, ఇది నేను సాధించింది కాదు, నా యొక్క శక్తి కాదు. ల్యాండ్ మన యొక్క భూస్వామిని, మన యొక్క అసలు భూమి ఓనర్ గారిని నువ్వు గుర్తిస్తున్నావా? ఆయన ఏం చేస్తున్నాడో ఆ కృప నీకు అర్థమవుతూ ఉందా? ఆలోచించేద్దాం, అట్లాగే అర్పిద్దాం. రెడీ, తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తల్ల వంచండి. సహోదరి సహోదరుడా, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నువ్వు పని చేసుకోవడానికి సహాయం చేశాడు. బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? వృద్ధులు మాత్రమే పని చేయరు, పాతాళంలో పని లేదు, ఇక్కడే పని ఉంది. నువ్వు పని చెయ్యాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను అందుకే చేశాడు. ఆయన మహిమపరిచే పనే చేసావా? ఆయన ఇచ్చిన పని, ఆ పనిలో జీతాన్ని సంపాదించడానికి, బువ్వ తినడానికి ఆయన సమృద్ధిని ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, నువ్వు కాదు. ఆయన సన్నిధిలో అర్పించడానికి సంతోషిస్తావా? సంతోషముతో కృతజ్ఞత చెల్లించాలంటే కృపను గురించి ఆలోచన చేయాలి. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు ఎంతగా నువ్వు కష్టపడడానికి ఇంట్లో వాళ్ళు సపోర్ట్, నువ్వు దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సంవత్సర కాలంలో ఇక్కడ చేరిన మేమందరం వివిధ పనులు, వివిధ వృత్తుల్లో చేయడానికి మీరు అవకాశాలు ఇస్తూ వచ్చారు. నీకు స్తోత్రాలు. ఎంత నమ్మకంగా చేశామో, ఎంతగా దుర్వినియోగపరిచామో మీరు ఎరుగుదురు. కితాబిచ్చేది మీరు. ఒకవేళ మేము మీరు ఆశించినంతగా కష్టపడకపోతే, మీరు మా పైన పెట్టిన అంత నమ్మకంగా మీరు ఇచ్చిన భూమిని మేము వినియోగించలేకపోతే మమ్మల్ని క్షమించండి. మరి ఒక సంవత్సరానికి మాకు ఈ భూమిని ఇమ్మని అడుగుతున్నాం. మరి ఒక సంవత్సరానికి మా యొక్క పనిని కొనసాగించడానికి పొడిగించమని అడుగుతున్నాం. ప్రభువా, ఈ పని చేయడానికి మీరు ఆరోగ్యం ఇచ్చారు. ఈ 365 రోజులు నాయనా మేము మానకుండా ముందుకు వెళ్ళడానికి మాకు ఇచ్చినటువంటి నోటిని బట్టి, చేతులను బట్టి, జ్ఞానాన్ని బట్టి, నైపుణ్యాన్ని బట్టి, స్కిల్స్ని బట్టి నీకు స్తోత్రాలు. మా పని ద్వారా మా బిడ్డలను పోషించుకోవడానికి, మమ్మల్ని మేము పోషించుకోవడానికి, ఇతరులకు పంచిపెట్టడానికి,
మా యొక్క ఇంట్లో వివిధ కార్యక్రమాలు జరిపించుకోవడానికి మాకు ఇచ్చిన సమృద్ధిని బట్టి మీకు స్తోత్రాలు. నీ కృప, నీ కృప. మేము మాకు ఇప్పటి వరకు చేసిన ఏ మేలు మీరు తీసేసినా మేము ఎంతగా కష్టపడలేం ప్రభా. మా చెమట, కన్నీరు, రక్తంతో మేము సంపాదించామనుకుంటున్నా కానీ మీరు అసలైన ఓనర్ గారని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సంతోషించేంతగా మేము అర్పించడం నేర్చుకోవడానికి ఆ సంతోషాన్ని మీరే ఇస్తారు కనుక నీ కృపలను ధ్యానం చేస్తూ ఇక్కడ చేరిన సంఘమంతా ఈ 365 రోజులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి ఒక నూతనమైనటువంటి రీతిలోనికి తమ పనుల్లోనికి ప్రవేశించి